హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సెషన్. ఈ రోజు మన సెషన్లో మనం మరాఠా ఎంపైర్కి సంబంధించిన టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇన్ విచ్ ఇయర్ వాజ్ శివాజీ మహారాజ్ క్రౌన్డ్ అండ్ బెస్టోడ్ విత్ ద టైటిల్ ఆఫ్ ఛత్రపతి? శివాజీ మహారాజ్ ఏ సంవత్సరంలో పట్టాభిషక్తులై ఛత్రపతి బిరుదును పొందారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో మనకి మరాఠా ఎంపైర్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఆయన గురించి మనకి ఇక్కడ క్వశ్చన్. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ సంవత్సరంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి తను అధికారంలోకి రావడం జరిగింది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకున్నట్టయితే 1674 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో 1674లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన తన ఇండిపెండెంట్ మరాఠా ఎంపైర్ని స్థాపించడం జరిగిందనమాట. సో అంతకుముందు మరి మరాఠాస్కి ఈ ఇండిపెండెంట్ ఎంపైర్ లేదా అంటే లేదు. ఎందుకు అనంటే ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించకంటే ముందు కూడా ఈ మరాఠాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెక్కన్ సుల్తానేట్స్ దగ్గర అండ్ అట్ ద సేమ్ టైం మొఘల్ ఎంపైర్ వాళ్ళ దగ్గర వ్యాసల్స్ లాగా, ఫ్యూడేటరీస్ లాగా వర్క్ చేసేవాళ్ళు అనమాట. సో 1674లో ఈయనే ఈ ఇండిపెండెంట్ సావరెన్ రూల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ తను ఎప్పుడైతే రాజ్యాధికారం చేపట్టడం జరిగిందో ఆయన పట్టాభిషేకం కూడా ప్రాపర్ ఏన్షియంట్ హిందూ వేదిక్ రిచువల్స్ ఉంటాయి కదా, ఆ రిచువల్స్ ప్రకారమే జరిగిందనమాట. అంటే దీనివల్ల ఆయన ఏం చెప్పాలనుకున్నాడు అనంటే మరాఠా ఎంపైర్ ఒక ఇండిపెండెంట్ ఎంపైర్ మాత్రమే కాదు, ఈ ఎంపైర్ స్థాపించడం ద్వారా హిందూ కల్చర్ని కూడా మేము రివైవ్ చేస్తాము అన్న ఉద్దేశంతో ఇది ఈ ప్రాపర్ రిచువల్స్ అనేవి అయితే జరగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. వాట్ వాజ్ ద ప్రైమరీ ఫ్యాక్టర్ దట్ లెడ్ టు ద డిక్లైన్ ఆఫ్ మొఘల్ అథారిటీ అండ్ ద సబ్సిక్వెంట్ రైజ్ ఆఫ్ ద మరాఠా కాన్ఫెడరసీ? మొఘల్ అధికారం క్షీణించడానికి మరియు మరాఠా సమాఖ్య విస్తరించడానికి అత్యంత ముఖ్యమైన కారణం ఏమిటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో మనకి ఈ మరాఠా ఎంపైర్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రీవియస్గా ఈ మొఘల్ సామ్రాజ్యం వాళ్ళ దగ్గర అండ్ అట్ ద సేమ్ టైం డెక్కన్ సుల్తాన్స్ దగ్గర వాళ్ళు సబార్డినేట్స్ లాగా, వ్యాసల్స్ లాగా వర్క్ చేశారు అని చూసాం. అయితే ఈ మరాఠా ఎంపైర్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసుకున్నారో వాళ్ళు ఒక ఇండిపెండెంట్ రూల్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారో అది ఎస్టాబ్లిష్ చేసుకోకముందు మరి మొఘల్సే కదా ఉంది. అసలు మొఘల్ సామ్రాజ్యం కంప్లీట్గా డిక్లైన్ అవ్వడానికి, మరాఠాస్ ఉద్భవించడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? వీక్నెస్ ఆఫ్ ద లేటర్ మొఘల్ ఎంపరర్స్, మొఘల్ చక్రవర్తుల యొక్క బలహీనత. అండ్ ఆప్షన్ 2లో ఎక్స్టర్నల్ ఇన్వేషన్స్, విదేశీ దండయాత్రలు. అండ్ ఆప్షన్ 3లో మొఘల్ మరాఠా పీస్ ట్రీటీస్, మొఘల్ మరాఠుల యొక్క శాంతి ఒప్పందాలు. అండ్ ఆప్షన్ 4లో ద మరాఠా క్యాప్చర్ ఆఫ్ ఢిల్లీ, మరాఠాల ఢిల్లీ ఆక్రమణ. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా మరాఠా సామ్రాజ్యం ఉద్భవించడానికి ఏదో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో రీజన్సే. కానీ మనకి ఇక్కడ ప్రైమరీ ఫ్యాక్టర్ అడుగుతున్నాడు. అసలు ఇనీషియల్గా మరాఠా ఎంపైర్ ఇండిపెండెంట్ రూల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మొఘల్ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఔరంగజేబ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ రూలర్ కదా, ఔరంగజేబ్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్యంలో లేటర్ మొఘల్ రూలర్స్ అంటాం కదా, వాళ్ళ రూల్ చాలా వీక్ అయిపోయింది అనమాట. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. వాళ్ళే గొడవలు పెట్టుకోవడం, పొలిటికల్ డిస్టర్బెన్సెస్ రావడం అండ్ అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోవడం, ఫైనాన్సెస్ లేకపోవడం అండ్ ఫారెన్ ఇన్వేషన్స్. ఈ అన్ని రీజన్స్ వల్ల ఏమైంది అంటే ఒక పొలిటికల్ గ్యాప్, పొలిటికల్ వాయిడ్ అనేది ఏర్పడింది అనమాట. అంటే ఒక ప్రాపర్ రాజు ఆ రాజ్యాన్ని పాలించడానికి ఎవరూ లేరు అక్కడ. సో దాన్ని అదనుగా తీసుకొని మరాఠా సామ్రాజ్యం వాళ్ళు ఏం చేశారు, మరాఠాస్ ఏం చేశారు అని అంటే వాళ్ళు ఇన్వేషన్స్కి వెళ్ళడం స్టార్ట్ చేసి ఈ మొఘల్ ఎంపైర్ని క్యాప్చర్ చేసుకోవడం జరిగిందనమాట. సో లేటర్ మొఘల్ రూలర్స్ యొక్క వీక్నెసే ఈ మరాఠా ఎంపైర్ ఎస్టాబ్లిష్మెంట్కి ప్రైమరీ ఫ్యాక్టర్. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వాట్ వర్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ శివాజీ మహారాజ్ ఎయిమ్డ్ టు అచీవ్ బై డెవలపింగ్ హిస్ నావల్ పవర్? శివాజీ మహారాజ్ తన నౌకాదళాన్ని అభివృద్ధి చేయడం ద్వారా సాధించాలనుకున్న ప్రధాన లక్ష్యాలు ఏమిటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో మొట్టమొదటిసారిగా ఎవరైనా ఈ స్ట్రాంగ్ నావల్ పవర్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే అది శివాజీ మహారాజే. ఆయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని కూడా కొన్ని సందర్భాల్లో పిలవడం జరుగుతుంది. సో అసలు ఆయన ఈ నావల్ పవర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వెనుక ఉన్న కారణాలు ఏంటి అని మనకి ఇక్కడ అడుగుతున్నారనమాట. ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చారు? కర్టైలింగ్ ద పైరేట్ యాక్టివిటీస్ ఆఫ్ ద సిద్ధి ఫ్లీట్ ఆఫ్ జంజీరా, జంజీరా సిద్ధిల యొక్క సముద్రపు దొంగ కార్యకలాపాలను అరికట్టడం. బి రెస్ట్రిక్టింగ్ ద ఎక్స్పాన్షనిస్ట్ యాక్టివిటీస్ ఆఫ్ ద పోర్చుగీస్ వారి యొక్క విస్తరణ కార్యకలాపాలను నియంత్రించడం. అండ్ ఆప్షన్ సి డెవలపింగ్ ద అరేబియన్ ట్రేడ్, అరేబియా వర్తకాన్ని అభివృద్ధి చేయడం. అండ్ ఆప్షన్ డి వచ్చేసి ఏంటి? ప్రివెంటింగ్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కార్యకలాపాలను నివారించడం. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ చూసుకున్నట్టయితే శివాజీ అసలు ఈ నేవల్ పవర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వెనుక ఉన్న మెయిన్ రీజన్స్ వచ్చేసి ఫస్ట్ ఈ సిద్ధి ఫ్లీట్ అనమాట. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే జంజీరా ఫోర్ట్ ఏదైతే ఉందో ఆ ఫోర్ట్ని వీళ్ళు కంట్రోల్లోకి తీసుకొని ఆ ఏరియాలో ఏవైతే ట్రేడింగ్ యాక్టివిటీస్ చేసేవాళ్ళో ఈ మరాఠాస్, ఆ ట్రేడింగ్ యాక్టివిటీస్ చేసే వాళ్ళని హరాస్ చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న
వస్తువులని లాక్కోవడము, దొంగతనం చేయడము, ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళు అనమాట. సో దీని నుంచి మరాఠాస్ని కాపాడుకోవడానికి ఆయన ఒక నేవల్ పవర్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేశారు శివాజీ మహారాజ్. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అని అంటే పోర్చుగీస్ వాళ్ళ నేవల్ పవర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండింది. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మెల్లిమెల్లిగా ట్రేడింగ్ యాక్టివిటీస్ అని చెప్పేసి వచ్చేసి ఇండియాలో ఎక్స్పాండ్ అవ్వాలి, మనం ఇండియా మీద కంట్రోల్ తీసుకోవాలి, ఇండియన్ కోస్టల్ రీజియన్స్ పోర్ట్స్ మీద కంట్రోల్ తీసుకోవాలి అనే ఆలోచనతో వాళ్ళు రావడం జరిగిందనమాట. సో ఈ పోర్చుగీస్ వాళ్ళ నేవల్ ఎక్స్పాన్షన్ని కూడా రెస్ట్రిక్ట్ చేయడానికి శివాజీ మహారాజు ఈ నేవల్ పవర్ని బిల్డ్ చేయాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. సో మనకి ఆప్షన్స్లో ఉన్న ఏ అండ్ బి, ఈ రెండు ఆన్సర్స్ కూడా ఆయన నేవల్ పవర్ ఎస్టాబ్లిష్ చేయడానికి మెయిన్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో మనకి ఆప్షన్ 3లో ఉన్న ఏ అండ్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లొకేషన్స్ సర్వ్డ్ యాజ్ ఎ క్యాపిటల్ ఆఫ్ ద మరాఠా ఎంపైర్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ ఇట్స్ హిస్టరీ? వివిధ కాలాల్లో మరాఠా సామ్రాజ్యానికి రాజధానులుగా పనిచేసిన ప్రాంతాలు ఏవి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి మరాఠా ఎంపైర్కి సంబంధించిన క్యాపిటల్స్ గురించి క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో మరాఠా ఎంపైర్ ఏదైతే ఉందో అది దాని క్యాపిటల్స్ని కంటిన్యూస్గా షిఫ్ట్ చేస్తూ వచ్చింది. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మన ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు మనకి క్యాపిటల్స్ గురించి, రాయ్గఢ్, సతారా మరియు కోల్హాపూర్ అండ్ ఆల్ ఆఫ్ ద ఎబోవ్. సో ఇక్కడ మనకి రాయ్గఢ్, సతారా అండ్ కోల్హాపూర్ ఈ 3 ప్లేసెస్ నుంచి కూడా మరాఠా ఎంపైర్ రూల్ చేయడం జరిగింది. అంటే ఈ 3 కూడా వాళ్ళ క్యాపిటల్స్ లాగా ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడ ఆప్షన్ 4లో ఉన్న ఆల్ ఆఫ్ ద ఎబోవ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో రాయ్గఢ్ వచ్చేసి ఇనీషియల్ క్యాపిటల్ అనమాట. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడైతే రాజ్యాధికారాన్ని చేపట్టడం జరిగిందో ఫస్ట్ ఆయన రాయ్గఢ్ నుంచి రూల్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే రాయ్గఢ్ని ఆయన తన క్యాపిటల్ లాగా చేసుకున్నారనమాట. నెక్స్ట్ సతారా వచ్చేసి లేటర్ మరాఠా రూలర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ షాహు 1 ఉన్నారు కదా, ఆయన పీరియడ్లో ఈ సతారా నుంచి ఆయన రూల్ చేశారు. సతారాని ఆయన క్యాపిటల్గా చేసుకున్నారు. అండ్ కోల్హాపూర్కి కూడా ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది. కోల్హాపూర్ ఏదైతే ఉందో అక్కడ తారాబాయి ఒక సపరేట్ మరాఠా కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారనమాట ఇన్ ద 18th century ఆ పీరియడ్లో. సో రాయ్గఢ్, సతారా మరియు కోల్హాపూర్ ఈ 3 కూడా మరాఠా ఎంపైర్కి క్యాపిటల్స్ లాగా ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. విచ్ ఫోర్ట్ వాజ్ ద ఫస్ట్ టు బి కాంకర్డ్ బై ద శివాజీ మహారాజ్? శివాజీ మహారాజ్ మొదటగా జయించిన కోట ఏది అని మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో మనకి మహారాష్ట్ర లేదా మరాఠా ఎంపైర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఫోర్ట్స్. ఎందుకంటే ఈ మరాఠా ఎంపైర్లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో రూలర్స్, వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని పోర్ట్స్ని కూడా కాంకర్ చేసుకోవాలని చూసారు. ఎందుకు వాళ్ళు పోర్ట్స్ మీద అంతగా ఫోకస్ చేశారు అంటే వాళ్ళ ఎంపైర్ని ఫారెన్ ఇన్వేషన్స్ లేదా చుట్టుపక్కల రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి తమను తాము కాపాడుకోవడానికి వీళ్ళు ఈ ఫోర్ట్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగిందనమాట. సో దాంట్లో భాగంగానే శివాజీ మహారాజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ఏ ఫోర్ట్ని కాంకర్ చేసుకున్నారు, దేన్ని ఆక్యుపై చేశారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు, తోరానా దుర్గ్, కళ్యాణ్ దుర్గ్, భివండి దుర్గ్ అండ్ మహూలి దుర్గ్. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తోరానా దుర్గ్. సో మొట్టమొదటిసారిగా శివాజీ మహారాజ్ ఏదైనా ఫోర్ట్ని ఆక్యుపై చేసుకున్నారు, జయించారు అంటే అది తోరానా దుర్గ్. సో ఈ కళ్యాణ్, భివండి అండ్ మహూలి ఏవైతే ఉన్నాయో ఈ ప్లేసెస్ని కూడా ఆయన లేటెస్ట్ స్టేజెస్లో ఆక్యుపై చేసుకోవడం జరిగిందనమాట. ఓకే.